అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి పచ్చి కొబ్బరి తురుము, పాలు, అటుకులు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. మిక్సీ జార్ తీసుకొని అరకప్పు అటుకులను వేసి 1 కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలను పోసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. అటుకులు నానే వరకు. లేదు అంటే వట్టి అటుకులని పౌడర్లా గ్రైండ్ చేసి తర్వాత పాలు పోసైనా చిక్కటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోసిన నార్మల్ పాల ప్లేస్లో కొబ్బరి పాలను పోస్తే స్వీట్ ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి కొద్దిగానే ఉంది కాబట్టి నేను నార్మల్ పాలని యూజ్ చేశాను. సగం గిన్నె కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొన్ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని వేయించుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసి మెల్ట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. మరోవైపు బెల్లం పాకం రెడీ చేసుకుందాం. 1 కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. వేగినటువంటి డ్రై ఫ్రూట్స్ని పక్కన కప్పులోకి తీసి పెట్టుకొని అదే ప్యాన్లో మరో స్పూన్ నెయ్యి వేసి అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరోవైపు బెల్లం కరుగుతుంది కదా, కొబ్బరి వేగేలోపు మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకుందాం రండి. ఇలా చిక్కని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి వేగిపోయింది కదా, మరోవైపు బెల్లం కూడా కరిగిపోయింది. బెల్లం కరిగితే చాలు, పాకం ఏం అవసరం లేదు. ఇలా కరిగించుకున్న బెల్లం పాకంని ఫిల్టర్ చేసుకుంటూ కొబ్బరిలో పోసుకోవాలి. ఫిల్టర్ చేయటం వలన అందులో ఉన్న పుల్లలు, డస్ట్ పక్కకు వస్తుంది. కొబ్బరిలో బెల్లం పాకం బాగా కలిసేటట్లు కలిపి 2-3 నిమిషాల పాటు బాగా కలపాలి. కొబ్బరిలో బెల్లం కలిసి ఉడుకుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల మిశ్రమం పోసి బాగా కలిసేటట్లు కలిపి 1 స్పూన్ నెయ్యి వేసి కలపాలి. నెయ్యి వేయటం వలన మనం చేసుకునే స్వీట్కి మరింత టేస్ట్ వస్తుంది. దీనికి ఎక్కువ నెయ్యి ఏం పట్టదండి, ఎందుకంటే కొబ్బరిలో నుండి ఆయిల్ వదులుతుంది కాబట్టి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. 4-5 యాలకుల్ని తీసుకొని దంచి పొడి చేసి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. కొన్ని డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ కోసం బౌల్లో వేసుకొని మరికొన్నింటిని ఈ హల్వాలో వేసి కలుపుకోవాలి. మనం వేసిన ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ స్వీట్లో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి, ఇంకాస్త దగ్గర పడే వరకు. చూసారు కదా, కొబ్బరిలో నుండి నెయ్యి వదులుతుంది కదా ప్యాన్ అంచుల చుట్టూ. ఫైనల్గా స్వీట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి పోసుకుందాం. బౌల్కి నేను నెయ్యి ఏం అప్లై చేయలేదు, డ్రై ఫ్రూట్స్ మాత్రం వేసానంతే. స్వీట్లో ఉన్న నెయ్యే సరిపోతుంది. స్వీట్ని ఇలా బౌల్లో పోసాక ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈక్వల్గా స్ప్రెడ్ చేశాక 2-3 సార్లు ట్యాప్ చేయండి. పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, స్వీట్ ఇలా పూర్తిగా చల్లారాక బౌల్ నుండి సపరేట్ చేసుకొని పైన ప్లేట్ పెట్టి రివర్స్లో తిప్పి పైన ట్యాప్ చేయండి. ఈజీగా వచ్చేస్తుంది. చూడండి స్వీట్ ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా అటుకుల కొబ్బరి స్వీట్ రెడీ అయిపోయింది కదా. పీసెస్లా కట్ చేసి ఇక స్టోర్ చేసుకోవటమే. వారం రోజుల పాటు నిల్వ ఉన్న పాడవదండి. హెల్దీ అండ్ టేస్టీ అటుకుల కొబ్బరి స్వీట్ రెడీ. మీరు కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
Please like, share and subscribe to my channel. Thank you.